మ్యూజిక్ కి స్వాగతం, సుస్వాగతం. బ్లాక్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మొదటి సెమీఫైనల్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. టీమ్ ఏ నుంచి 4, టీమ్ బి నుంచి 4 బెస్ట్ సింగర్స్ సెమీఫైనల్లో ఒకే బృందంగా ఈ రోజు మనతో ఉన్నారు. 8 మందితో ప్రారంభమయ్యే ఈ సెమీఫైనల్స్ కేవలం 3 పార్టిసిపెంట్స్ తో ఫైనల్ కి చేరుకుంటుంది. ఆ ఫైనల్స్ వరకు చేరుకునే సత్తా ఉన్న 3 పార్టిసిపెంట్స్ కోసం ఈ రోజు మొదటి సెమీఫైనల్ ని ప్రారంభిద్దాం. మా పార్టిసిపెంట్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. మా జడ్జెస్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మోహన్ కృష్ణ గారు, నందుల నటి, చక్కని నటి లయ గారు అండ్ మాటలతో ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించుకున్న లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇక నుంచి ప్రతి సెమీఫైనల్లోనూ ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ఆధారంగా వారికి నచ్చిన పాటల్ని వారు ఎంపిక చేసుకుని ఈ వేదిక మీద పాడాల్సి ఉంటుంది. ఈ రోజు మొదటి సెమీఫైనల్లో 8 మంది పార్టిసిపెంట్స్ భక్తి అనే అంశం మీద తమ పాటల్ని ప్రదర్శించబోతున్నారు. ఈ రోజు ఈ ఎపిసోడ్ ని ఓ చక్కటి పాట ద్వారా ప్రారంభించాల్సిందిగా మోహన్ కృష్ణ గారిని కోరుతున్నాను. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరాణీయకు శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరాణీయకు ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురిపించి లాలించి ముచ్చటల తేల్చి శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ. థ్యాంక్ యూ అండి. ఈ ఎపిసోడ్ లో ఇందాక నేను చెప్పినట్టు భక్తిరస ప్రధాన పాటల్ని పార్టిసిపెంట్స్ ఎంచుకుని ఈ వేదిక మీద ప్రదర్శించబోతున్నారు. 8 మంది పార్టిసిపెంట్స్ లో మొదటిగా మన ముందుకు వస్తున్నారు దొరబాబు. సెమీఫైనల్ కి చేరుకున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మేడం. ఓకే, మీరు ముందు ఆశించారా, ఊహించారా? లేదు మేడం, నేను అస్సలు ఊహించలేదు. ఈ రోజు ఏం పాట ఎంచుకున్నారు? కుంతిపుత్రుడి సినిమాలో నుంచి లేలే బాబా నిద్ర లేవయ్యా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లేలే బాబా నిద్ర లేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా.
లేలే 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 బాబా నిదురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా వేగు చుక్క తిలకమిట్టి వేదమంత్ర పువ్వులు పెట్టి ఆ, వేగు చుక్క తిలకమిట్టి వేదమంత్ర పువ్వులు పెట్టి పాదసేవ చేసుకునే వేళ దాటిపోయేనని ప్రశ్నలేయకుంటే మంచిదే ఇద్దరికి పెద్ద కొడుకంటే ముత్తేలే తండ్రికి అందుకనే గుండె నీ గురుపీఠమైనది ఆరాధ్య దైవమని కొని ఆడుతున్నది అంతకు మించిన భాగ్యమేదిరా బాబా లేలే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసిరా బాబా లేలే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా. మోహన్ కృష్ణ గారు, పాట విన్న తర్వాత మీ అభిప్రాయం? ఇప్పుడు మళ్ళీ కొత్త పేరు పెట్టాలా నీకు? దొరసాయి అని పెట్టాలి ఇక పేరు. థ్యాంక్ యూ సార్. మరి ఏ రాగంలో ఈ పాట కంపోజ్ చేయబడిందో చెప్పగలవా? మధ్యమావతి రాగం సార్. నువ్వు బాలు గారి పాటలు ఎక్కువ పాడుతున్నావు, ఆయన పాటలు అంటే నీకు చాలా ఇష్టం కదా. ఇదే రాగంలో ఇంకా 2 మంచి పాటలు పాడారు ఆయన. అవును సార్. ఓ దండా రాముని. ఎస్ సార్. గదిగదిగో యమునా తీరం, ఆ పాట కూడా అటు ఇటు ఎద పొద ఇవి కూడా మధ్యమావతి రాగమే. ఎస్ సార్. లయ గారు, మరి మీ అభిప్రాయం? భక్తి రసం పాటలు అనగానే మనం వేరే ఒక రకమైన పాటలు అనుకుంటాం, కానీ మీరు డిఫరెంట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నదాన్ని చాలా చక్కగా పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అనంత్ శ్రీరామ్ గారు, మరి మీరేమంటారు? బాబాని మేలుకొలుపుతూ పాడిన ఈ పాట రక్తి అనే బావిలో కొట్టుకుంటున్న నాలాంటి సినిమా రచయితని మేలుకొలిపి భక్తి సాగరంలోకి చేర్చినట్టు. బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మొదటి సెమీఫైనల్స్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ బాలరాజ్ గారు. ఇవాళ చాలా చక్కగా బుద్ధిమంతుల్లో ఉన్నారు బాలరాజ్ గారు. ఏం పాట ఎంచుకున్నారండి? భక్త కన్నప్ప చిత్రంలో వి రామకృష్ణ గారు గానం చేసిన శివ శివ శంకర భక్తవ శంకర అనే భక్తి గీతాన్ని ఎంచుకున్నాను. మీరు ఆల్రెడీ ఒక శివుడి మీద భక్తి పాట మాకు వినిపించారు, అవును మేడం. మహాప్రాణ దీపం అనే పాట వినిపించారు. మీరు శివభక్తులు అని అడగచ్చా? అవునండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో.
పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర, శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగను తేలా నీ సేవకు. ఈ పాటలో మీరు అన్నారు కదా ఏం తీసుకొచ్చి పూజ చేయాలని, మీ పాటతో పూజ చేస్తే చాలా అనిపించిందండి. థ్యాంక్ యూ మేడం. అండ్ జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం సార్? చాలా అద్భుతంగా పాడావు, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లయ గారు, మరి చిద్విలాసంగా ఉన్నారు, మీ అభిప్రాయం? మీ పర్ఫార్మెన్స్ ఫస్ట్ మంజునాథ సినిమాలో మహాప్రాణ దీపంతో స్టార్ట్ అయింది. అవును మేడం. చాలా అద్భుతంగా పాడారు. అంతే లెవెల్లో ఈ పాట కూడా చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం. అనంత్ శ్రీరామ్ గారు, మరి మీ మాటల కోసం మేము వెయిట్ చేస్తున్నాం. మహాదేవునికి ఇచ్చిన మంగళహారతి మధురగానంగా రూపాంతరం చెందితే ఈరోజు మీ పాటలాగా మాకు ప్రత్యక్షం. థ్యాంక్ యూ సార్. బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ సెమీఫైనల్ లో నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ మాధవ. మాధవ, చక్కగా కుర్తాలో ఉన్నాం, ముద్దొస్తున్నాం. స్వాతి కిరణంలో మరోసారి శిశువుని గుర్తు చేస్తున్నాం. ఇవాళ ఏం పాట ఎంచుకోబోతున్నాం? ఇవాళ విప్రనారాయణ చిత్రం నుండి ఏం రాజా గారు పాడిన పాలించర రంగా అనే పాట పాడబోతున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. పాలించర రంగా పరిపాలించర రంగా, కరుణాంతరంగా శ్రీరంగా, కరుణాంతరంగా శ్రీరంగా, పాలించర రంగా. మనసునని స్మృతి మాయకమునుపే, మనసునని స్మృతి మాయకమునుపే, కనులను పొరలు మూయకమునుపే, కనరారా కనరారాని కమనీయాకృతి కనియద మనసారా రంగా, కనియద మనసారా, పాలించర రంగా పరిపాలించర రంగా.
చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ పాట చాలా పాత పాట కాబట్టి నీకు తెలిసే అవకాశం లేదు. ఈ పాట నీకు సజెస్ట్ చేసింది ఎవరు? ఈ పాట నాకు చాలా చిన్న వయసు, అప్పుడు మా నాన్నగారు హమ్ చేసుకుంటుండేవారు అన్నమాట ఈ పాట. అప్పుడు నాకు తెలిసి తెలియని జ్ఞానంలోనే ఈ పాట వింటే భక్తి అంటే ఏమిటో, భగవంతుడు అంటే ఏమిటో తెలిసింది అనమాట. అప్పుడు అనుకునేవాడిని భక్తి పాటలు ఇంత బాగుంటాయి అనేసి నా మనసుకు భగవంతుడు కనబడేవాడు. అప్పటి నుండి నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు నాకు భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ఈ పాట పాడుకుంటాను, మందిరంలో అయినా లేదంటే మా పూజా మందిరంలో అయినా ఎక్కడైనా ఈ పాట పాడుకుంటే మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. వండర్ఫుల్, చక్కగా పాడావు. మోహన్ కృష్ణ గారు, పాటపై మీ అభిప్రాయం సార్? మాధవ, గురువుగారు మా మనసంతా కదిలించేశావు, చాలా అద్భుతంగా పాడావు. ఒక చిన్న ప్రశ్న, చెప్పండి. ఈ పాటలో వచ్చే, ఈ రాగంలో వచ్చే స్వరాలు చెప్పగలవా నువ్వు? చెప్పగలను. చెప్పమ్మా. షడ్జము శుద్ధ రిషభం, షడ్జము చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైశిక నిషాదం. చాలా బాగుంది. లయ గారు, మరి మీ అభిప్రాయం? అసలు భక్తి రసం మొత్తం నీ వాయిస్లో కానీ నీ పాటలో కానీ ఆల్రెడీ ఉంది. అండ్ ఎస్పెషల్లీ నువ్వు పాడిన తర్వాత ఇంకా చాలా చాలా బాగుంది. అనంత్ శ్రీరామ్ గారు, మరి లాస్ట్ ఎపిసోడ్ లో మీరు భావపరంగా మాధవ్ ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్ గా ఉండాలన్నారు. ఆ మార్పు ఇక్కడ ఏమన్నా చేశాడా? మాధవ్ పాట మీకు ఎలా అనిపించింది? సమూలంగా మార్పు చేశాడండి. నిజంగా ఎలా ఉందంటే, దొరబాబు మమ్మల్ని భక్తి సాగరానికి చేరిస్తే మాధవ పాట భవసాగరాన్ని దాటించి భగవంతుడిని చేర్చినట్టుగా. వండర్ఫుల్ మాధవ. ఈ సెమీఫైనల్స్ లో నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ రామకృష్ణ. ఈ రోజు ఏ పాట సాధన చేసి వచ్చారు? ఈరోజు భూకైలా సినిమాల నుంచి దేవదేవ ధవళాచల మందిర్ అనే పాట పాడుతుంది. అద్భుతమైన పాట. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం. దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో, దైవత లోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో, దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో, దైవత లోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో. పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో, పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో, హాలహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో, హాలహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో, దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో, దైవత లోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో. దురిత విమోచన దురిత విమోచన పాల విలోచన పరమదయాకర నమో నమో, కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో, కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో, దేవదేవ ధవళాచల
చలమందిర గంగాధరా హర నమో నమో దైవతలోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో 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 నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ శయన ఆ పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో రామకృష్ణ అద్భుతం, థ్యాంక్ యూ. అత్యద్భుతం. నీ పాట విన్న ఎవరైనా సరే నీకు అక్షరం ముక్క రాదు, నువ్వు చదువుకోలేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే అంత స్పష్టమైన చక్కటి ఉచ్చారణ నీ పాటలో ఉంది. అండ్ నువ్వు సంగీతం నేర్చుకోలేదు, క్లాసికల్ సంగీతం నేర్చుకోలేదు అనడానికి లేదు. అసలు ఏం నేర్చుకోలేదు. అలా అలా అనిపించలేదు ఎక్కడాను. నువ్వు పాడిన నువ్వు ఆ గమకాలు అంటారో వాటిని సంగతులు అంటారో గురువు గారు ఏమంటారో తెలియదు, కానీ అద్భుతంగా ఉంది. ఒక పాట వినంగానే ఇద్దరు ఒకే రకంగా ఒకేసారి స్పందిస్తే ఆ పాట నిజంగా బాగున్నట్లు లెక్క. అక్కడ నువ్వు పాట పాడంగానే ఝాన్సీ గారు అద్భుతం అంటుంటే నేను ఇక్కడ లోపల నుంచి అద్భుతం అన్నా. Thank you, ఇద్దరు sir. మాట ఒకేసారి వచ్చింది. ఎందుకంటే ఆ పాట పాడే తీరు ఎంత గొప్పగా ఉందంటే ఒకేసారి కైలాసం వైకుంఠం రెండు దర్శించినట్టు. చాలా బాగా పాడు. ఆల్ ది బెస్ట్. వండర్ఫుల్. లై గారు మీ అభిప్రాయం? జనరల్గా రావణాసురుడు అంటే రాక్షసుడు అని చెప్తూ ఉంటాం మామూలుగా చెప్పాలంటే, కానీ ఈ సినిమాలో రావణాసురుడు ఎంత గొప్పవాడు అనేది తెలుస్తుంది. అది రావణాసురుడు పాడుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపించింది నాకు మీరు పాడుతుంటే. ఇప్పుడు నేను రావణాసురుడే మేడం. మీరు కాదు, కాదు ఇప్పుడు నేను అంటే నేను మీరని కాదు, మామూలుగా రావణాసురుడు అలా పాడుకుంటే అంటే ఎంత గొప్ప భక్తి. ఇదే కాదు. ఓకే, నేను ఇంకేం చెప్పలేను. ఆల్ ద Thank you, బెస్ట్. మేడం. అనంత్ శ్రీరామ్ గారు, మరి ఈ పాట విన్నాక మీ అభిప్రాయం? ఈ పాట పల్లవిలో ఒక పదం వచ్చింది రామకృష్ణ గారు, ధవళాచలం. అంటే మీనింగ్ అచలం అంటే పర్వతం, ధవళం అంటే తెలుపు అనమాట. ఆ, ధవళాచలం అంటే తెల్లగా ఉండేది హిమాలయ పర్వతం. అవును. నీ పాట వింటుంటే ఈ లైట్ల మధ్య ఈ వేడి మధ్య కూడా హిమాలయాల్లో విహరిస్తున్నట్టుంది. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ మన ముందుకు వస్తున్న సెమీ ఫైనలిస్ట్ శ్రీనివాస్. సో కాన్ఫిడెంట్ శ్రీనివాస్, ఈ రోజు కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? బాగుంది మేడం. నీకంటే ముందు పాడిన 4 పాటలు ఎలా అనిపించాయి? బ్రహ్మాండం మేడం. బ్రహ్మాండం. ఓకే, మరి ఈ రోజు ఏం పాట ఎంచుకున్నావు? శ్రీ ఆంజనేయ చిత్రం నుండి మనీష్ శర్మ గారు సంగీతం సమకూర్చారు, మల్లికార్జున గారు పాడారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటను రాశారు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమాన్ పాటని. వండర్ఫుల్ సాంగ్. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్.
రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా. ఓ రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ, ఏ బాట చూపిస్తావో తానున్న బ్రహ్మ. ప్రసన్నాంజనేయం అనే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం. ప్రభా దివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం, నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం. నా వెంటే నువ్వుంటే భయమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా చమ్మీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా. శ్రీనివాస్ చాలా బాగా అటెంప్ట్ చేసావు. ఇప్పటి వరకు వచ్చిన భక్తి పాటల మోడ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని మార్చేసావు, కొత్త రకమైన ట్రెండ్ ఉన్న పాటను ఎంచుకున్నావు. ఈ పాటను ఎంచుకోవడంలో ప్రత్యేకత ఏమిటి? అంటే నాకు బాగా ఇష్టమైన పాట మేడం. కొత్త తరంగా ఉంటుంది, అలాగే అందరూ దాదాపుగా డివోషనల్ అనేసరికి ఓల్డ్, అలాగే ఇలా పాడుతూ ఉంటారు కాబట్టి ఇలా ఎంచుకుంటే బాగుంటుందని. వండర్ఫుల్, గుడ్ అటెంప్ట్. మరి మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. ఈ పాట వింటుంటే ఓ పాట జ్ఞాపకం వస్తుంది. ఒక సినిమాలో మధుర సుధారాగమి మదిలో మెదిలే తీయగాని, శ్రీకృష్ణ తులాభారంలో ఓ పాటలో మధ్యలో వస్తుంది. ఆ పాట ఇదే స్కేలు, అంటే ఇది కళ్యాణి రాగం. కళ్యాణి రాగం మధ్యమ శృతిలో చేశారు, చాలా చక్కగా పాడారు. కొంచెం శృతి తగ్గించు పాడితే బాగుంటుందేమో అని అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. లయ గారు మరి మీ అభిప్రాయం? చాలా బాగుంది అండ్ చాలా బాగా పాడారు. సో గురుగారు చెప్పినట్టు కొంచెం పై నోట్స్ దగ్గర కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, మీ గురువు గారు రాసిన ఈ పాట ఎలా పాడాడు? ఈ పాటలో 2 లైన్లు నేను ఆజన్మాంతం గుర్తుంచుకునే లైన్లు. శ్రీనివాస్ గారు రెండో చరణంలో మొదటి 2 లైన్లు ఒకసారి. ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ, ఏ బాట చూపిస్తావో తానున్న బ్రహ్మ. ఆంజనేయ స్వామి జీవితాన్ని 2 వాక్యాల్లో ఆవిష్కరించిన లైన్లు. మామూలుగా ఒక కోతిగా పుట్టి, ఒక వానరుడిగా పుట్టి, తర్వాత ఆంజనేయ స్వామి కొన్ని యుగాల తర్వాత అవ్వేది బ్రహ్మ, భవిష్యత్తు బ్రహ్మ అంటారు ఆంజనేయ స్వామి. అందుకనే మమ్మల్ని ఆడించావు ఇప్పటిదాకా కోతి బొమ్మలాగా, భవిష్యత్తులో బ్రహ్మై మాకు ఏ బాట చూపిస్తావు అని చెప్పి ఆంజనేయ స్వామి ప్రశ్నించే లైన్స్. థ్యాంక్ యూ సార్, మీరు వరకు కొత్త విషయాలు తెలుసుకున్నారు. తర్వాత ఇప్పటి వరకు పాడిన పాటలన్నీ భక్తి సాగరంలో నా వల్ల అలా అటు ఇటు కదలాడుతూ వెళ్ళే ప్రయాణంలో ఉంటే, నీది భక్తి అనే కల్పవృక్షంలో ఒక కొమ్మ మించి మరో కొమ్మ మీద ఉరికే వానరంలో ఉంది నీ పాట. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ శ్రీనివాస్. బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మొదటి సెమీఫైనల్ లో చివరి 3 పార్టిసిపెంట్స్ తమ గాళాన్ని వినిపించాలి. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ కిరణ్. మిగతా పార్టిసిపెంట్స్ అందరూ ఎలా పాడారనుకుంటున్నారు? చాలా బాగా పాడారు మేడం.
మీ టీం మెంబర్స్ చాలా బాగా పాడారు మేడం. మీ టీం మెంబర్స్ పక్క టీం మెంబర్స్ అందరూ కలిసిపోయి ఉన్నారు ఇక్కడ. మేడం అందరూ కలిసి ఒకే బృందం అయిపోయారా ఇప్పుడు? అయ్యాం మేడం. రైట్, మీరేం పాటించుకున్నారు? నేను అల్లుడిగా సినిమాలో నుంచి జేసస్ గారు పాడిన కొండలో నెలకొన్న కోనేటి రాయుడు వారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వారు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు ఊపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కుమ్మరదాసుడైన పుర్వరత్తి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు, దుమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, దుమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, రమ్మన్న చోటికి వచ్చి అమ్మిన వాడు, కొండలలో నెలకొన్న గమదని సగమాగజని మగస, కొండలలో సగసమగదమని గమగదమని దసని దమగద మగస, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు ఊపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కిరణ్, మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? లేదు మేడం. మరి ఈ పాట నేర్చుకోవడానికి ఏమన్నా ప్రత్యేకమైన కారణం ఉందా? ప్రత్యేకించి కారణం ఏం లేదు మేడం. బాగుంటుంది పాడాను అంతే మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. మేడం. మరి మోహన్ కృష్ణ గారి అభిప్రాయం తెలుసుకుందాం. పాట బాగా పాడావు. ఇప్పుడు ఆ కొండలలో నెలకొన్న ఒక్కసారి అనవా? కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు ఊపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. ఇందాక పాడేప్పుడు ఆ డూ అన్నప్పుడు వాడు ఆ డూ సరిగ్గా క్లియర్గా అనిపించలేదు. తర్వాత ల్యాండింగ్ నోట్స్లో కింద షడ్జమంలో ల్యాండ్ అవుతున్నప్పుడు ఆ శృతికి కంటే ఎక్కువగా పాడుతున్నాం. ఇవి చక్కగా అబ్జర్వ్ చేసి పాడితే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లయ గారు, మరి మీ అభిప్రాయం చెప్పండి. మీ వాయిస్ చాలా బాగుంది, మీరు చాలా బాగా పాడుతున్నారు కాబట్టి డెఫినెట్గా క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, లాస్ట్ ఎపిసోడ్లో మీరు కిరణ్ గారికి ఇచ్చినటువంటి సలహా, ఆయన వాయిస్ని పట్టుతున్నారు దాన్ని వదలమని, ఈ ఎపిసోడ్లో మీరు ఇచ్చిన సలహా పాటించినట్టు అనిపించిందా? తప్పకుండా హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశారండి. తర్వాత ఇంకొక మంచి శుభపరిణామం ఏంటంటే, అసలు జేసుదాస్ గారి అనుకరణ ఎక్కడా కనపడలేదు వారు పాడిన. గుండెలలో నెలకున్న గువంటి గాయకుడివు అనాలనిపించింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తన భక్తి రస ప్రధానమైన పాటను వినిపించడానికి వస్తున్న పార్టిసిపెంట్ ఓబయ్య. ఓబయ్య, అందరి పాటలు విన్న తర్వాత నీకు టెన్షన్ గా ఉందని చెప్తూ ఉంటావు జనరల్లీ. ఇప్పుడు పరిస్థితి అలాగే. ఇప్పుడు అలాగే ఉందా? అవును మేడం. అంటే ఇంకా ప్రిలిమ్స్లోనే అలా ఉంటాయి, సెమీఫైనల్కి వచ్చాక ఎలా ఉంటుందో ఒకసారి మీరే అంచనా వేయండి మేడం. ఓకే, సో ప్రస్తుతం ఆ టెన్షన్స్ ఏమీ లేకుండా పాడితే నువ్వు బాగా పాడతావని నాకు అనిపిస్తుంది. ఏం పాట? ఈరోజు దేవుళ్ళు సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన అందరి బంధువయ్య భద్రాచల రామాయణ సాంగ్ మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. రామా
అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకొని ప్రభువయ్యా అయోధ్య రామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకొని ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండరామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకొని ప్రభువయ్యా అయోధ్య రామయ్య. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండరామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకొని ప్రభువయ్యా అయోధ్య రామయ్య. భయ్యా అద్భుతంగా ఉంది. శ్రీనివాస్, నీలో ఇంకో మిమిక్రీ కళాకారుడు దాగున్నాడు. కేవలం గాయకుడికి మాత్రమే కాదు, మిమిక్రీ కళాకారుడు కూడా ఉన్నాడని చక్కగా ప్రూవ్ చేసుకున్నాం. వండర్ఫుల్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా బీడు పడిపోయింది, ఎడారిగా ఉంది అని ఎవరయ్యా అన్నారు? నీ గాత్రంతో మొత్తం నేలని సుభిక్షం చేయగల సత్తా నీలో ఉంది. భగవంతుడు ఆ రామయ్య నీకు ఎంత కమ్మటి గాత్రం ఇచ్చాడో. అవలీలగా వెళ్ళిపోతున్నావు, కుర్చీలో కూర్చుని పైకి కిందకి. చాలా సంగీతం అర్థం కానీ నాకే చాలా ఆనందం వేసింది నీ పాట వింటే. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. మోహన్ కృష్ణ గారు, మీకేమనిపించిందో చెప్పండి సార్. చాలా అద్భుతంగా పాడావు. రాముడు ఎవరికి బంధువు అయినా కాకపోయినా నీలాగా పాడేటటువంటి వాళ్ళకి, మనలాగా చూడలేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్గా బంధువు ఆయన. రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా. రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకొని ప్రభువయ్యా అయోధ్య రామయ్య. ఈ పాట ఎవరి మీద పిక్చరైజ్ చేశారో చెప్పారా నీకు? శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, ఇంకా చిన్నపిల్లలు ఇద్దరు ఉంటారు సార్. సీతాదేవి ఉంది. ఆ సీతాదేవి ఎవరో తెలుసా? లయ గారు సార్. మరి ఆ సీతాదేవి నోటి వెంట ఏమొస్తుందో విందాం. లయ గారు, మీరు చాలా బాగా పాడారు. అండ్ ఎస్పెషలీ నా పాట పాడేసరికి నాకు ఇంకా ఉత్సాహం వచ్చేసింది. ఎందుకంటే నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు రాముడి మీద పాట పిక్చరైజ్ చేస్తున్నప్పుడు భద్రాచలంలో ఎక్కడెక్కడైతే ఇప్పుడు పాటలో డిస్క్రైబ్ చేసినవి ఉన్నాయో అక్కడన్నీ తీసుకెళ్ళి చూపించారు. సో డైరెక్ట్గా అంత ఇదిగా చూసేదాన్ని ఏం కాదేమో. సో షూటింగ్ వల్ల నాకు ఆ భాగ్యం లభించింది.
సో ఇప్పుడు మీరు ఆ పాట పాడి మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చారు. ప్లస్ భద్రాచలం చాలా ఆ షూటింగ్ తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు మీరు పాడుతుంటే భద్రాచలం వెళ్ళాలి అన్నంత ఫీలింగ్ వచ్చింది. అంత బాగా పాడారు, చాలా బాగా పాడారు. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అనంత్ శ్రీరామ్ గారు, మరి మీ మంచి ముత్యాలు ఏమిటి? రామ అని సాకి అందుకోగానే 2 యుగాలు వెనక్కి వెళ్ళి త్రేతాయుగంలో కూర్చున్నట్టుంది. థ్యాంక్ యూ సార్. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రాశారు ఈ పాట. ఇలాంటి పాట ఎంపిక చేసుకున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. భక్తి రస ప్రధానమైన పాటలు వినిపించే ఈ సెమీఫైనల్లో చివరి పార్టిసిపెంట్ కార్తీక్. చక్కగా రెడీ అయ్యి వచ్చావు. భక్తి రస ప్రధానమైన పాటలు కాబట్టి చాలా చక్కగా కుర్తా పైజమా వేసుకున్నావా? అవును మేడం. ఓకే, ఏం పాట పాడబోతున్నావు? నేను అల్లుడా మజాక చిత్రంలో మా ఊరి దేవుడు అందాల రావుడు అనే పాట మేడం. మళ్ళీ చిరంజీవి గారేనా? అవును మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. శ్రీరాముడు దేవుడు, ఆ ఊరి దేవుడు, అందాల రాముడు, ఆ తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా జగమేలే జయ రామా, అల్లి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరింది సీతమ్మ బడిరా బడిరా బడిరా. శ్రీరాముడు దేవుడు, చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూతి కన్నుల లేడి రామ్ భజన, చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూతి కన్నుల లేడి రామ్ భజన. రామయ్యన్నలు పంట సీతమ్మక్కలు పంట, పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. శ్రీరాముడి కళ్యాణము సీతమ్మదే వైభోగము, ఆ పల్లెకే పేరంటము, లోకాలకే ఆనందము. అరే చైత్ర మాస కోకిలమ్మ పూల మేళ వెత్తెనంట, నింగి వంగి నేల పొంగి గంట తాళ వేసెనంట. చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా, తాలి కట్టు బావయ్యే తారక రామయ్యరా, తొలిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి వలచిన వరుడంటే రామచంద్రుడే. రాతినైన నాతిగా చేసి కోటినైన దూతగా పంపే మహిమే ఈ కథ రామా. ఓ మాధవ సీత ఓ భనమన్నవు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనవు, కన్నుళ్ళకే నీవు కన్నీళ్లు రుచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్ళికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. బిందె పానకం బిరబిర తిప్పు, రామచరిత హరి కథగా చెప్పు.
బిరబిర తిప్పు రామచరిత హరి కథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు 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 దేవుడి గుడిలో హారతి తిప్పు దుర్గుడు దోచడు వడపప్పు పానకం బిరబిర తిప్పు రామచరిత హరి కథగా చెప్పు పానకం బిరబిర తిప్పు రామచరిత హరి కథగా చెప్పు ఏదిర లక్ష్మణ సీత వర్ణశాలలో లేదెందు చేత విన్నాను మారి చకూత వాడు లంకేశుడి మాయదూత లేడల్లే వచ్చాడు కాత వాణి ప్రాణానికేస్తాను మేత ఏదిర లక్ష్మణ సీత వర్ణశాలలో లేదెందు చేత ఏదిర లక్ష్మణ సీత వర్ణశాలలో లేదెందు చేత నీ నాటక నీ పాడత నీ నాటక నీ పాడత వాడి అంతు చూసి నే నాడత వాడి గొంతు పిసికి నే పాడత నీ నాడత నీ పాడత నీ నాడత నే పాడత రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా మందర మాట విని కైకలేదురా సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగనిరా కలిమికి చోటు ఇదే కరువులేదురా బుచ్చటిప్పు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనతే ఈ కథరామా కంచర్ల గోపన్న బంధాలు పెంచావు శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు బాపూజీ ప్రాణాల కడమటమైనావు సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే ఆ ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఆ ఊరి దేవుడు అందాల రాముడు ఆ తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా జగమేలే జయ రామ కదిలి రావయ్య కళ్యాణ రామ మనువు కోరింది సీతమ్మ ఆ ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఆ ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు కార్తీక మజాక మేడం ఏమిటో మొత్తం ఒక స్టేజ్ అంతా ఇంకో రకమైన మూడ్ లోకి సెట్ చేసేసావు. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి. అల్లుడా మజాక అనే సినిమాలో పాట ఇప్పుడు ఝాన్సీ గారు చెప్పినట్టు కార్తీక మజాక అన్నట్టుగా పాడాడు. థ్యాంక్ యూ సార్. తర్వాత 8వ పార్టిసిపెంటు 8 భక్తి పాటలు పాడారు ఇంతవరకు వీళ్ళంతాను. నవవిధ భక్తులు వచ్చేటట్టు 8వ పార్టిసిపెంట్ పాడాడని నా ఉద్దేశం. చాలా బాగా పాడాడు. థ్యాంక్ యూ సార్. అనంతుడైన శ్రీరాముడు దయ ఎప్పుడు నీ మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ అండి. లయ గారు మీరేమంటారు? మీరు చాలా చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకునే సాంగ్స్ అసలు మీకు సూట్ అయిపోతాయి అంతే. మీరు సెలెక్ట్ చేసుకోగానే అనుకున్నాను ఇది ఖచ్చితంగా బాగా పాడేస్తారని, అలాగే పాడేశారు. మరి అనంతుడైన ఆ శ్రీరాముడి దయ సంగతి తర్వాత ఈ శ్రీరాముడు ఏమంటారో తెలుసుకుందాం. అనంత శ్రీరామ్ గారు, ప్రిలిమ్స్లో నువ్వు విలువైన ఎంపిక చేసుకుంటున్నావో లేదో కానీ తెలివైన ఎంపిక చేసుకుంటున్నావా అన్నాను, గుర్తుందా? అవును సార్. సెమీస్లోకి వచ్చేటప్పటికి విలువైన ఎంపిక తెలివైన ఎంపిక అంతకు మించి బలమైన ఎంపిక చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి పాట వింటే సీతారాములు సామాన్యుల్లోకి వచ్చి సామాన్యులతో పాటు చిందులాడతారు, అంత గొప్పగా పాడే. థ్యాంక్ యూ సార్. బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మొదటి సెమీఫైనల్లో భక్తి రస ప్రధానమైన పాటల్ని 8 మంది గాయకులు అద్భుతంగా పాడారు. లెట్స్ సీ జడ్జ్మెంట్ వచ్చే లోపల పార్టిసిపెంట్స్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఈ ఎపిసోడ్ నుంచి కేవలం 7 మాత్రమే నెక్స్ట్ సెమీఫైనల్కి చేరుకుంటారు. వెళ్ళిపోయే ఆ ఒక్కరి పేరుని మోహన్ కృష్ణ గారు అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ
ఈ సెమీఫైనల్స్లో 8 మందిలో కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కిరణ్ ఎలిమినేట్ అవుతున్నాడు. కిరణ్, సెమీఫైనల్ వరకు చేరుకున్నావు. ఈ ఎపిసోడ్లో పాట ఎంపిక వల్ల ఆర్ క్లాసికల్ సాంగ్ని సరిగ్గా ప్రదర్శించలేకపోవడం వల్ల వెనుదిరుగుతున్నావు అని నేను అనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటి? అంతే మేడం, ఖచ్చితంగా అదే నా సాంగ్ ఎంపిక ప్రాబ్లం. అది సరి చేసుకుంటే బాగుండేది. ఆల్ ది బెస్ట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్, బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ నుంచి నీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. నీ ఫ్రెండ్స్ అందరికీ ఏమైనా చెప్పదలుచుకున్నాను? నా ఫ్రెండ్స్ అందరికీ సాంగ్ ఎంపిక ఒక కారణం అయితే ఆ సమయాన్ని బట్టి పాడడం ఇంకోటి. అలా ఎంపిక చేసుకొని మంచి పాటలు పాడండి, బాగా పాడండి. ఆల్మోస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీ టీమ్ మెంబర్స్ అండ్ నీ తోటి పార్టిసిపెంట్స్ అందరి చప్పట్ల మధ్య కిరణ్కి వీడ్కోలు పలకాల్సిందిగా కోరుతున్నాను. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు